నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. బోనమెత్తిన భాగ్యనగరం గోల్కొండ కోటకు తరలి వస్తున్న భక్తులు. అంగరంగ వైభవంగా జగన్నాథుని రథయాత్ర పాల్గొన్న గుజరాత్ సీఎం కేంద్ర హోంమంత్రి. రైతు ప్రభాకర్ కుటుంబానికి దక్కని సర్కారు భరోసా ఇవాళ పరామర్శించనున్న బీఆర్ఎస్ నేతలు. సూరత్లో కుప్పకూరిన 4 అంతస్తుల భవనం ఇప్పటి వరకు 7 మృతదేహాలు లభ్యం. జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్ 4 ఉగ్రవాదుల హతం కొనసాగుతున్న గాలింపు. హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల సందడి నెలకొంది. గోల్కొండలో ఆషాఢమాస బోనాల జాతర ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కాసేపట్లో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి కుమ్మరి సంఘం తొలి బోనం సమర్పించడంతో బోనాల పండుగ మొదలవుతోంది. జగదాంబిక అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. అమ్మవారికి ప్రజలు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. పోతరాజుల నృత్యాలతో హోరెత్తించే డప్పు చప్పుళ్లతో భక్తి పారవస్యం వెల్లువిరుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్ చెప్పండి, బోనాల జాతర స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సాయిమాధవి. ఏదైతే ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా జరిగే బోనాల పండుగ నేడు గోల్కొండలో కూడా ప్రారంభమవుతుంది. బోనం తెలంగాణ ప్రాణం అనే విధంగా కూడా ఈ గోల్కొండలో బోనాలు కూడా సందడిగా జరగనున్నాయి. ప్రస్తుతం అంటే ఈరోజు ఏదైతే తొలి బోనం కుమ్మరి సంఘం వారు కూడా ఈరోజు గోల్కొండలోని జగదాంబిక అంబిక అమ్మవారికి కూడా సమర్పించనున్నారు. ప్రస్తుతం మనం కుమ్మరి సంఘం వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారు చూస్తే ఇక్కడ దాదాపు అనేక బోనాలను కూడా తీసుకెళ్లేందుకు కూడా సర్వం సిద్ధం చేశారు. ప్రస్తుతం మనతో పాటు కుమ్మరి సంఘం వారి నాయకులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాలను అమ్మవారికి మొదటి బోనాలను కూడా కుమ్మరి సంఘం తరఫున మీరు సమర్పించబోతున్నారు. ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా గోల్కొండ తొలి బోనం శుభాకాంక్షలు. అయితే ఏదైతే ఈ గోల్కొండ కోటలో జగదంబిక ఎల్లమ్మ తల్లికి ఈరోజు తొలి బోనం సమర్పించడం జరుగుతుంది. ఈ గోల్కొండ కోట ఎప్పుడైతే ఈ దేవాలయం ఎప్పుడైతే ఇక్కడ నిర్మించబడిందో ఆ నిర్మించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి బోనం కుమ్మరులే సమర్పిస్తారు. అదే ఆనవాయితీ ఇక్కడ. ఎందుకంటే అమ్మవారు ఏదైతే ఉన్నారో అమ్మవారు కుమ్మరుల ఆడపడుచు, కుమ్మరుల ఇంటి ఆడపడుచు. ఏదైతే దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి ఉందో సతీదేవి యొక్క భాగాలు ఆమె చనిపోయినప్పుడు ఆయన భాగాలుగా ఖండించినప్పుడు ఆ భాగాలన్నీ భూమి మీద పడి ఆ రక్తం బొట్లు అవి ఇవి అక్కడక్కడ ప్రతి గ్రామాల్లో పడ్డప్పుడు గ్రామాల్లో పొలిమెర దేవతలు, గ్రామ దేవతలుగా 18 చోట్ల శక్తిపీఠాలుగా అమ్మవారు ఏర్పడ్డారు. ఆ అమ్మవారికి చాలా కోపంతో రగులుతున్నప్పుడు దక్ష ప్రజాపతి వచ్చి ఆమెకు స్వయంగా ఇక్కడ బోనం సమర్పించి అమ్మవారిని శాంతింపజేసి ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజలను సల్లంగా సుఖ సంతోషాలతో చూడమని చెప్పడం జరిగింది. అలాంటి మా వంశమైనటువంటి మన సతీదేవి యొక్క అంశం ఈ అమ్మవార్లు. ప్రతి అమ్మవారికి ఈ ఆషాఢ మాసం అనేది చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో అమ్మవారికి మొదటి రోజు బోనం కుమ్మరులమే ఎక్కిస్తాం. ఎందుకంటే కుమ్మరులు బోనం ఎక్కిస్తేనే అమ్మవారు ఫస్ట్ శాంతిస్తారు. శాంతించి రాష్ట్రంలో ఉన్న ప్రజలను అందరినీ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, మంచి పంటలతో చూడాలని మేము ఈ సంఘం నుంచి మేము బోనాలు ఎక్కిస్తాం. నేను వచ్చేసి
తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని కుమ్మరి బాలకిషన్ ప్రజాపతి, మా ప్రధాన కార్యదర్శి గారు, ఇక్కడ అందరూ కూడా సంఘం మా ప్రజలందరూ కూడా సమస్తం వచ్చి అమ్మవారికి బోనం ఎక్కించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటాం. అమ్మ చెప్పండి, అంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కుమ్మరి సంఘం తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కలిసి కూడా ఈ బోనాలు అమ్మవారికి సమర్పించి కూడా తర్వాత నుంచి ప్రతి ఒక్కరు కూడా బోనం సమర్పిస్తారు. ఎట్లా ఉంది? చాలా బాగుంది. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం జనరల్ సెక్రటరీ పావని రవీంద్ర ప్రజాపతిని. ప్రతి ఏడాది దినదిన అభివృద్ధి చెందుతుంది అన్నట్టుగా మా కుమ్మరి వంశస్థులు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నారు. ఈ ఇయర్ వచ్చేసి దాదాపుగా ఒక 6,000 మంది కుమ్మరి వంశస్థులే వస్తున్నారన్న ఎక్స్పెక్టేషన్స్తో మేము ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. గత వారంలో కూడా మన కొండా సురేఖ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ గోల్కొండ మొత్తం ఇన్విజిలేషన్ చేసి ఏర్పాట్లు కూడా అన్ని చక్కగా చేయాలని చెప్పి తన ఆర్డర్స్ కూడా ఇచ్చి వేయడం వెళ్ళింది. ఇవాళ కూడా మేడం గారు కూడా వస్తారు. అలాగే బీసీ మినిస్టర్ మన పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా వస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర మొత్తం ఇవాళ బోనాల పండుగ జరుపుకుంటున్నారు, తొలి బోనం జరుపుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే కుమ్మరి సంఘం తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించబోతూ ఉన్నారు. అంటే కుమ్మరి సంఘం తరపు నుంచి కూడా ప్రతి ఏటా కూడా ఈ అమ్మవారికి కూడా బోనాలు సమర్పిస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది ఈ సంవత్సరం? కుమ్మరి సంఘం నుంచి ఎన్ని బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు? 500 బోనాలు పైనే సమర్పిస్తాం కుమ్మరి సంఘం నుంచి. మేము ఎప్పుడైనా ఇక్కడ గోల్కొండ బోనాలు తీస్తేనే మన తెలంగాణలో ఎక్కడైనా బోనాలు తీస్తారు. ఇది ఫస్ట్ ఇక్కడ తీసినాకనే అక్కడైనా తీస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. కనుక చూసుకున్నట్లయితే ఏదైతే గోల్కొండ నుంచి మొదలై మరి గోల్కొండ వద్దనే బోనాల పండుగ ముగుస్తుంది. ఏదైతే మరి కాసేపట్లో కూడా అమ్మవారికి కుమ్మరి సంఘం తరపు నుంచి కూడా బోనాలను సమర్పిస్తారు. గోల్కొండలో పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలతో గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే కూడా భక్తులు గోల్కొండకు చేరుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ అలాగే అమ్మవారికి బోనాలు కూడా సమర్పిస్తున్నారు. అయితే గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, అటు పోలీస్ సిబ్బంది కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అటు గోల్కొండలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వాటర్ వర్క్స్ అధికారులు కావచ్చు, అక్కడక్కడ మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దాదాపు అంటే వచ్చే భక్తులకు ఏదైనా సమస్య వస్తే కూడా చూడడానికి కూడా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సాయిమాదేవి, ఓ టు స్టూడియో. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బీఆర్ఎస్ బలోపేతం కోసం పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. పార్టీ ముఖ్య నాయకులు శ్రేణులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ను కలిసేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన కారణంగా వచ్చిన ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న బలమైన పునాదులను మరింత పటిష్టం చేసే దిశగా కసరత్తు ప్రారంభించారు. వారం 10 రోజులుగా క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ప్రతి రోజులాగే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి జనం పోటెత్తుతున్నారు. తన దగ్గరికి వస్తున్న గులాబీ శ్రేణులు, ముఖ్య నాయకులతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని కార్యకర్తలందరూ పార్టీతోనే ఉన్నారు. పదవి కోసం, పైరవీల కోసం ఎమ్మెల్యేలు పార్టీ మారితే తామెందుకు మారతామని వారు ప్రశ్నిస్తున్నారు. నాడు కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, అన్ని సందర్భాల్లోనూ ఆయన వెంటే ఉన్నామని, ఇకపైనా ఆయనతోనే ఉంటామని చెప్తున్నారు. 2004, 2006 మధ్య బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారి తెలంగాణను ఆగం చేయాలని చూసిన కేసీఆర్ మొండి పట్టుదలతో ముందుకు సాగిన వైనాన్ని గుర్తుకు చేస్తున్నారు. అప్పటితో పోలిస్తే పార్టీ ఇప్పుడు 1000 రెట్లు బలంగా ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ ఉద్యమంలో మమేకమైన పార్టీ నాయకులతో కేసీఆర్ లోతుగా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కార్యకర్తల బలం మరే పార్టీకి లేదు.
సాధారణ సభ్యులే 60 నుంచి 65 లక్షల మంది ఉన్నారు. ఏ పార్టీకి లేని విధంగా 1-2 జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో పార్టీకి సొంత కార్యాలయాలున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కరుడుగట్టిన తెలంగాణ వాదుల అండ బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా, లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోయినా పార్టీ శ్రేణులు ఎక్కడా నైరాశ్యం ప్రదర్శించలేదు. మరోవైపు బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా గులాబీ సైనికులు పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు రానియకుండా అడ్డుకుంటామని ప్రతినబూనుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో సదరు ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనూ ఢిల్లీలోనూ తలదాచుకునే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమ కాలంలో అనుసరించిన స్ఫూర్తిని ప్రదర్శించాలని పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ కర్తవ్య బోధ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కేసీఆర్ గుర్తుకు చేస్తున్నారు. తెలంగాణ కోసం 25 ఏళ్లుగా ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యమయ్యామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణతో గులాబీ సైనికులది తల్లి బిడ్డల బంధమని, దశాబ్దాల దోపిడీ ద్రోహం నుంచి తల్లిని కాపాడిన బిడ్డలుగా మిగతా వారికంటే గులాబీ శ్రేణులకే బంధం బాధ్యత ఉన్నాయని దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజురోజుకు దిగజారుతుందన్న భావన ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి భరోసా కల్పించాలని పిలుపునిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని దిశానిర్దేశం చేస్తున్నారు. రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ప్రజల కోసం ఇంకా బాగా పనిచేయాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే కులమతాలకు అతీతంగా పనిచేస్తూ వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరుస్తూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపామని చెప్పారు. కుల వృత్తులను బాగు చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడొద్దని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారం ఉంటేనే పనిచేస్తామనడం పద్ధతి కాదు. మనం ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాల్సిందేనన్నారు. అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాత్రమేనని గులాబీ అధినేత స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు పోటెత్తుతున్నారు. ఈ సందర్భంగా కష్టపడి దరికి తెచ్చిన రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని పార్టీ శ్రేణుల వద్ద కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అంచనా వేసి అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. గురు శిష్యులు కొండను తవ్వి ఎలుకను పట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎజెండాలో పేర్కొన్న అంశాలు ఒకటి, రాత్రికి రాత్రి లీకులు ఇచ్చింది మరొకటి, చివరకు ప్రకటించింది ఇంకొకటి. ఒకదానికొకటి పొంతన లేకుండా నార్కోటిక్స్ పై ఉమ్మడి యుద్ధం అన్నారు. ఇది విభజన సమస్యలే ప్రధాన ఎజెండా అంటూ తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య జరిగిన భేటీ అవుట్కమ్. మొత్తానికి నీళ్లలో వేలు పెట్టి తీసిన చందంగా సమస్యల పరిష్కారానికి 3 కమిటీలు అనే ఆఖరి ప్రకటనతో సమావేశాన్ని ముక్తాయం చేశారు. ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ఒక్క కొత్త విషయం లేదు. ప్రస్తావించాల్సిన అంశాలన్నీ పక్కకు పోయి ఎజెండాలో లేని అంశం తెరపైకి చొచ్చుకొచ్చింది. వాస్తవానికి షెడ్యూల్ 9-10 సంస్థల విభజన, విద్యుత్ బకాయిలు, ఇతర అపరిష్కృత సమస్యలపై దృష్టి సారించి ఒక పరిష్కారం వెతకడం ఎజెండా అంటూ సీఎంల భేటీని తెరపైకి తెచ్చారు. విడిపోయిన నాటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల నడుమ సమస్యాత్మకంగా ఉన్న అనేక అంశాలను చర్చిస్తామన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలోని నౌకాశ్రయాల్లో వాటా అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో షేర్ అనే సమాచారాన్ని గుప్పుమనిపించారు. చివరికి అవన్నీ అటకెక్కించారు. రాత్రికి రాత్రి లీకుల ద్వారా కొత్త ఎజెండాను జనం ముందుకు తోశారు. డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ పై పోరు అంటూ చివరికి సమావేశంలో ఎజెండాలో లేని అంశాన్ని హైలైట్ చేశారు.
ఇంత చేసి ఆఖరుకు నార్కోటిక్స్ పై ఉమ్మడి యుద్ధం అని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఆ దిశలో 2 రాష్ట్రాలు సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. గడిచిన కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గంజాయి మహమ్మారి బారిన పడి జీవితాలను కొల్లగొట్టుకుంటున్నారు. సరిహద్దుల నుంచి గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూ ఉండడంతో ఏపీ దిక్కుతోచని స్థితిలో ఇరుక్కుపోయింది. ప్రజాభవన్లో విభజన సమస్యలపై భేటీ సందర్భంలో డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ లాంటి విషయాలు చర్చకు రావడంతో అసలు విషయం పక్కదారి పట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమావేశం తేదీ ఖరారు కావడానికి కొద్ది రోజుల ముందు ఇటు తెలంగాణ సీఎం రేవంత్, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం కోసమేర్పు. ఇద్దరు విడివిడిగా కేంద్ర హోంమంత్రిని కలిసిన జాయింట్ గా నిర్వహించిన ఈ సమావేశానికి అక్కడే స్కెచ్ పడిందనేది పరిశీలకుల విశ్లేషణ. ఇరువురు సీఎంల సమావేశంలో విభజన సమస్య పరిష్కారానికి నామమాత్రంగా ఓ 3 కమిటీలు వేసి చేతులు దులుపుకున్నారు. ఈ పార్టీ కమిటీలు ప్రకటించడానికి ఇంత ప్రయాస అవసరమా అనేది విమర్శకుల అభిప్రాయం. ఆ పార్టీ మాటలేవో ఫోన్లో మాట్లాడుకుంటే సరిపోయేది కదా అనే విసురులు కూడా విసురుతున్నారు. గతంలో అంటే 2017లో కూడా 2 రాష్ట్రాల మంత్రుల కమిటీలు అప్పటి గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో సమావేశమైన విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఏపీ మొండి వైఖరి వల్ల ఏ ఒక్క సమస్యను కూడా ఆ కమిటీలు పరిష్కరించలేకపోయాయి. సమస్యలను కొలిక్కి తెచ్చుకోవడంలో ఏపీకి చిత్తశుద్ధి కొరవడమే అందుకు కారణం అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కు లోబడి ఆ తర్వాత వివిధ కమిటీలు, కేంద్ర ప్రభుత్వం చేసిన అనేక సిఫారసులను ఆ రాష్ట్రం బేఖాతరు చేసి సమస్యలను మరింత జటిలం చేసిందనేది అపవాదు. అలా కొన్ని అంశాలు కోర్టుకు కూడా ఎక్కాయని విమర్శకులు అంటున్నారు. అప్పుడు కూడా ఏపీకి చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారని వాళ్ళు గుర్తుకు చేస్తున్నారు. సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ నాయకులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గోదావరికనంలో గులాబీ శ్రేణులు బైకు ర్యాలీ నిర్వహించి జీఎం కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సింగరేణి సంస్థ బ్లాక్లను ప్రైవేటీకరణ చేస్తూ సంస్థను కనుమరుగయ్యే విధంగా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అటు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ కలిసి సింగరేణి బ్లాక్లను వేలంపాట వేసేందుకు కుట్ర పన్నుతున్నాయన్నారు. వేలం ప్రక్రియ ఆపకపోతే మరో ఉద్యమం తప్పదంటున్న కోరుకంటి చందర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరులతో పాటు కూడా బొగ్గు బ్లాకులన్నింటినీ కూడా వేలం వేయడానికి కూడా పావులు కలుపుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేలం ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తుంది. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా సింగరేణి ప్రైవేటీకరణకు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ప్రతి స్థాయిలో కూడా అడ్డుపడుతూ వేలాన్ని అయితే సింగరేణి ప్రైవేటీకరణ అయితే అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైతే ప్రత్యక్ష పోరు అయితే బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది. బీఆర్ఎస్తో పాటు కూడా బీఆర్ఎస్ కార్మిక సంఘం గుర్తింపు సంఘం అనుబంధ సంస్థ అయినటువంటి టీబీజీకేఎస్ అలాగే సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరిని నిరసిస్తూ గత వారం రోజులుగా కూడా అనేక ఆందోళనలు చేపడుతుంది. బొగ్గు బాయిల మీద ఇప్పటికే నల్ల బ్యాడ్జ్తో నిరసనలు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలతో పాటుగా కలెక్టరేట్ల ముట్టడి కూడా నిన్న కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క ఆందోళనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలిసే విధంగా ఉధృతం చేశారు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కూడా సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ కూడా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం తీసుకుని ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ గారు వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరిని ఎట్లా చూడవచ్చు? ఈరోజు తెలంగాణకి అస్తిత్వమైనటువంటి సింగరేణి రేపటి కాలంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి, తెలంగాణకే కొంగు బంగారమైనటువంటి సింగరేణి ఇలా అస్తిత్వం ఇలా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి మనకు కల్లారా కనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే ఈ యొక్క సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం ద్వారా ప్రారంభం చేసినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా వాళ్ళు ఆ వేలం పాటలో పాల్గొనడాన్ని చూస్తేనే ఈ యొక్క బొగ్గు బ్లాక్లన్నింటినీ కూడా
ఈ యొక్క ప్రైవేట్ గుత్తేదారుల చేతులలో పెట్టడానికి వాళ్ళు కార్యాచరణ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. అందుకోసమే ఇలా కార్మిక వర్గం అంతా కూడా కన్నెర్ర చేసింది. కార్మికులందరూ కూడా ఇలా ఉద్యమ బాటను పట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈరోజు సింగరేణిలో ఈ యొక్క కార్యాచరణతో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క సందర్భం. ఆనాడు సింగరేణి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ వనరులుగా చూసేటువంటి ఈ యొక్క సింగరేణి సంస్థ ఇవాళ రేపటి కాలంలో పూర్తిగా ప్రైవేట్ పరం కాబోతున్నదనేటువంటి ఇవాళ ఆందోళన పడుతున్నారు కార్మికులందరూ కూడా. ఆనాడు సింగరేణిలో ఉన్నటువంటి ఈ యొక్క సింగరేణి బొగ్గు బ్లాకులు ఇక్కడ మన సింగరేణి సంస్థనే ప్రాస్పెక్టింగ్ చేసి సింగరేణి సంస్థనే ఇలా సర్వేలు చేసి బొగ్గును వెలికి తీసేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈరోజు ఈ యొక్క వేలం పాటల మూలాన ఇవాళ పూర్తిగా ఇవాళ గుత్తేదారుల చేతుల్లో కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్ళడానికి ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి గతంలో కూడా నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో కూడా ఈ ప్రాంతానికే వచ్చి కూడా ప్రైవేటీకరణ చేయమంటూ కూడా హామీ ఇచ్చారు, హామీ తప్పారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చిన మేము ఎట్టి పరిస్థితులు కూడా వేలాన్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చిన మరుసటి రోజున వేలం ప్రక్రియలో కూర్చున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సింగరేణి నాశనం చేసే చర్యగా భావించవచ్చు, ఎట్లా అనుకోవచ్చు? 100% వీళ్ళు మోసపూరితమైనటువంటి మాటలు, ప్రజలను మభ్యపెట్టే మాటలు, ఇలా కార్మికులను మభ్యపెట్టేటువంటి మాటలు. ఎలక్షన్లు రాగానే ఒక మాట, ఎన్నికలు అయిపోగానే ఒక మాట. ఇక్కడికే రామగుండానికే మోడీ వచ్చి నేను సింగరేణి ప్రైవేట్ పరం చేయమని చెప్పేసి మాట్లాడిపోతాడు. కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు ఇదే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి మేము ప్రైవేట్ పరం చేయమంటారు. వీళ్ళు వేలంపాటలో వాళ్ళే ప్రత్యక్షంగా ఉండి ఆ యొక్క వేలంపాట ప్రక్రియను ప్రారంభం చేస్తారు. అంటే దీన్ని ఏమనుకోవాలి? అసలు ఇంత దారుణమైనటువంటి కార్యాచరణకు ఒడిగట్టినప్పుడు అసలు వీళ్ళు ఏ రాజకీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వము రెండు ఇలా కాంట్రాక్టీకరణను ఇలా ప్రైవేటీకరణను ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసమే ఈ యొక్క విధానాన్ని ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క వేలం పాటలను నిలిపివేయాలని ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి బీజేపీ నుండి కూడా కిషన్ రెడ్డి కూడా గనుల శాఖ మంత్రిగా అధికారం చేపట్టారు. అధికారం చేపట్టిన మరుసటి రోజునే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హుకుం వేశారు. ఏంటంటే వెంటనే సింగరేణి బొగ్గు బ్లాకులను సహజ వనరులను వేలం వేయనట్టు హుకుం వేశారు. ఈ ప్రాంత బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కష్టాలు తెలిసిన బిడ్డ, ఈ ప్రాంతంలోనే సింగరేణి వాడలలో పాదయాత్ర చేసినటువంటి తెలిసిన నాయకుడు, మా కష్టాలు తీరితే ఇంత పెద్ద హోదా వచ్చింది, కేంద్ర మంత్రి హోదా వచ్చింది కాబట్టి కష్టాలు తీరితే మరింత ఉద్యోగ అవకాశాలు పెడతానని భావించినటువంటి కార్మిక వర్గానికి నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చా? కిషన్ రెడ్డి యొక్క వైఖరిని ఎట్లా చూడవచ్చు? 100% ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే వేలం పాటలు వేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నటువంటి సందర్భంలో ఒక్కరు కూడా, ఒక ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక ప్రతినిధి కూడా పోకుండా దాన్ని ఆపాలని, ఎవరైనా ఈ యొక్క బొగ్గు బ్లాక్లకు వేలంలో పాల్గొంటే ఆ బొగ్గు పొరల్లోనే పాతర పెడతామని నిరసన కార్యక్రమాలకు పిలిపించినటువంటి సందర్భం ఆనాడు. ఈరోజు బొగ్గు గనుల శాఖ మంత్రిగా మొదలైన తర్వాత వెంటనే ఈ యొక్క వేలం పాటలను పాల్గొనడం, వాళ్ళను ప్రోత్సాహం అందించడం, వాళ్ళకు తప్పకుండా ఈ బొగ్గు బ్లాక్లను ఇవ్వాలనేటువంటి విధానాన్ని నిజంగా ఎంత దారుణమైనటువంటి కార్యాచరణ అంటే. అందుకే ఇలా ప్రజలందరూ కూడా, కార్మికులందరూ కూడా కేసీఆర్ గారు అయితేనే ఈ ప్రాంతాన్ని రక్షిస్తాడు, ఈ బొగ్గు బ్లాక్లను కాపాడుతాడు అనేటువంటి ఆలోచన కొద్దీ ఇలా ప్రజలందరూ కూడా ఉద్యమం చేస్తేనే కేసీఆర్ గారి ఉద్యమ కార్యాచరణలో పాల్గొంటారు. వారి నాయకత్వంలో తప్పకుండా ఈ బొగ్గు బ్లాకులు వేలంపాట ఆగుతుంది అనేటువంటి విశ్వాసం ఉన్నది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా ఇలా ఆనాడు ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టినటువంటి కార్యాచరణ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మొదలైందే ఈ యొక్క సింగరేణిని కాపాడుకోవడం కోసం, ఈ వారసత్వ ఉద్యోగాలు తేవడం కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ వనరులను కాపాడుకోవడం కోసం పుట్టినటువంటి సంఘం ఇవాళ మళ్ళీ ఉద్యమ బాటను పట్టిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత వారం రోజులు కూడా టీబీజీకేసీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఒక్కతాటిపై వచ్చి కూడా నిరసన చేపడుతున్నాయి. మరి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారా? ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ కార్యాచరణ? తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వ పాలనను దిగ్బంధం చేస్తాం. రేపు అసెంబ్లీ సమావేశాలలో తప్పకుండా తీర్మానం చేసేటువంటి విధంగా, అదేవిధంగా ఇక్కడ జంతర్ మంతర్లో పార్లమెంటులో
జరుగుతున్నటువంటి సమావేశాల సందర్భంలో తీర్మానం చేసేటువంటి విధంగా పట్టుబట్టేటువంటి విధంగా అన్ని సంఘాలను అందరినీ కలుపుకొని పోయి కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఆపదు, వేలం పాటలను ఆపేంత వరకు కూడా ఆపదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క వేలం పాటలను మీరు ఆపకపోతే మిమ్మల్ని ఈ యొక్క సింగరేణి ప్రాంతంలో ఎక్కడికి కూడా రానివ్వము, ఎక్కడికక్కడ అడ్డుకుంటాము సింగరేణి కార్మికులు, ఉద్యమకారులు అందరూ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర గారు చెప్తున్నట్టు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలి, లేదంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలాగా మరో ఉద్యమానికి కూడా మేము వెనుకడమంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు, పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ కావచ్చు, టీపీజీకేఎస్ కావచ్చు, అలాగే ఇతర కార్మిక సంఘాల పార్టీలు అన్నిటి ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమన్న రాహుల్ గాంధీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని పార్లమెంట్లో ప్రమాణం చేసిన రాహుల్ గాంధీ విలువలను ఎక్కడ కాపాడుతున్నారన్నారు. ఫిరాయింపులపై బీఆర్ఎస్ తరపున రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నామని తెలిపారు. గతంలో ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను లేఖలో పొందుపర్చామన్నారు. బీఆర్ఎస్ కు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నిరంజన్ రెడ్డి తెలిపారు. 8 మాసాల కాలం చాలా పెద్ద సమయం. వాళ్ళు అమలు చేస్తామని చెప్పినటువంటి గ్యారంటీలకు దిక్కుమొక్కు లేదు. 6 గ్యారంటీల అమలు మీద చిత్తశుద్ధి లేదు, అమలు చేస్తున్నటువంటి దాఖలాలు లేవు, అటువైపు అడుగులు పడతలేవు. కానీ తెల్లారంగా పొద్దుముకల క్రికెట్లో సిక్సర్లు కొట్టినట్లు మేము 6 ఎమ్మెల్యేలను తీసుకున్నాం, 6 ఎమ్మెల్సీలను తీసుకుంటున్నాం, ఇంకో 6 ఎమ్మెల్యేలు వస్తారని చెప్పి ఈ రాజకీయ ప్రక్రియ మీదనే, ఈ విన్యాసాల మీదనే కాలం గడుపుతున్నారు. అవి చేసుకొని దాంతో అయిపోయింది బీఆర్ఎస్ పని, ఇంకా ఇంకేడుంది బీఆర్ఎస్ అని ఒక ఆయన మాట్లాడతాడు. ఇక మొత్తం దేశ రాజకీయ పాండిత్యం మొత్తం మొట్టమొట్టించుకున్నంత అహంకారంతోన, అంత చిన్న చూపుతోన ఇతర పక్షాల మీద. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు భారత పార్లమెంటులో కాంగ్రెస్కు ఉండేటువంటి సీట్ల శాతం కేవలం 20%. భారత పార్లమెంటులో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించేది ఓన్లీ 20%. బీఆర్ఎస్ పార్టీ 33% రిప్రజెంటేషన్తో ఉంటే, 33% రిప్రజెంటేషన్ కలిగి ఉంటే, కేవలం 1.85 సీట్ ఓట్ల తేడాతో మాత్రమే అధికారం చేజార్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోయిందట మనగాళ్ళకు. ఏమైనా గ్యారంటీలు, 6 గ్యారంటీలు ఏమైనాయి? ఊసేలేదు. ఇవి కాక రాహుల్ గాంధీ గారు ఓ చేతో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఇంకో చేతోన పాంచనాయ అని చెప్పి సోషల్ ప్రామిసెస్ టు తెలంగాణ పాంచనాయ ఊదరగొట్టిపోయినారు. ఇవాళడికి దిక్కులేదు. రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి పుస్తకం చేతిలో పట్టుకొని, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రమాణం చేసి ఇంకో చేతోన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఈ చేతిలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఈ చేతితోనే కరచాలనం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని హాస్యాస్పదపరచడం కాదా ఇది? సమస్యల పరిష్కారం కోసం కూర్చుందామన్న కాడ రాజకీయ ఆర్భాటం చేసి మళ్ళీ మేమేదో ఇక్కడ పాత్ర పోషించగలం అనేటువంటి ఆర్భాటాలు ఎందుకు చేస్తుండో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా పెళ్లికొడుకు ఆంధ్రాలో అయితే తెలంగాణ రాజధానిలో పందిరి ఎందుకు వేస్తుండో అర్థమవుతలేదు. పెళ్లికొడుకు ఒకతోనా పెళ్లి ఒకతోనా, పందిరి మాత్రం తెలంగాణలో వేస్తుంది, ఆర్భాటం హైదరాబాద్లో చేస్తారు. గమనించదా? తెలంగాణ సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. మీ చిత్తశుద్ధి అపరిష్కృతమైనటువంటి అంశాల మీద, అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాల మీదనే చర్చ సాగించేది ఉంటే దాని అడుగులు వేరే ఉండే, అటువైపు ప్రయత్నాలు వేరే ఉండేవి. అట్లా లేవు. పరోక్షంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఒక కుట్ర ప్రారంభమైంది. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని, ప్రజా వ్యతిరేక పాలన అని విమర్శించారు. నిర్బంధాలు, అరెస్టులతో రేవంత్ రెడ్డి అరాచక పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ సొమ్మును ఢిల్లీకి దోచిపెడుతూ గులాంగిరి చేస్తున్నాడని కిషోర్ ఆరోపించారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, దాన్ని చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ మీద అప్పుడే ప్రజలకు వ్యతిరేకత వచ్చిందని, అందుకే కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారని కిషోర్ అన్నారు. ప్రజా పరిపాలన కాదు, ప్రజా వ్యతిరేక పరిపాలన, అరాచక పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం. ఏదైతే అబద్ధపు హామీలతోని
ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే తెరమీదికి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీదనే కొత్త ప్రచారాలు తీసుకుంటూ పబ్బం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. 2023 ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 24 గంటల కరెంట్ చేయగలిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతున్నది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎందుకు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు. గతం కంటే వసతులు పెరిగిన తర్వాత, కరెంటు తయారీ పెరిగిన తర్వాత 24 గంటలు ఇవ్వగలిగే అవకాశం ఉండి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కుట్ర ప్రజల మీద. కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది, కాలం కావట్లేదు. ఈ దరిద్రులు రాజ్యం మీకు ఎక్కిన తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాలం కూడా కలిసి రావట్లేదు. కనీసం మరి కాళేశ్వరం నీళ్లు పోతున్నాయి, ఇంట్లో బాగానే ఉన్నది, చిన్న కాపర్ జామ వేసి లిఫ్ట్ చేయొచ్చని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఈలు టీఎన్సీలు గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపినా వద్దు లేవా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ పడేస్తుంది. రాజకీయ కుట్రలో తన భర్త బాధితుడని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్డీఏలో భాగమైన తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన అబద్దపు వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేశారన్నారు. కుమారుడు రాఘవరెడ్డిని కాపాడుకునేందుకే శ్రీనివాసులురెడ్డి అబద్దం చెప్పాడని పేర్కొన్నారు. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయాలని కేజ్రీవాల్ అడిగారని, ఇందుకు బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు ఇవ్వాలని అడిగారని శ్రీనివాసులురెడ్డి అబద్దపు వాంగ్మూలం ఇచ్చినట్లు సునీత ఆరోపించారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన మరునాడే ఆయన కుమారుడు రాఘవరెడ్డి బెయిల్పై విడుదలయ్యాడని చెప్పారు. केजरीवाल जी को गिरफ्तार क्यों किया है? केजरीवाल जी को एनडीए के एक एमपी के बयान पर गिरफ्तार किया है. उनका नाम है मगुंटा श्रीनिवासलू रेड्डी यानी एमएसआर. एमएसआर आंध्र प्रदेश से एनडीए के एक सांसद हैं. एमएसआर ने ऐसा क्या बयान दिया जिससे आपके मुख्यमंत्री केजरीवाल को गिरफ्तार कर लिया? 17 सितंबर 2022 को एमएसआर के ठिकानों पर ईडी की रेड हुई. उनसे पूछा गया कि क्या वो कभी केजरीवाल जी से मिले हैं. उन्होंने कहा हाँ, मैं 16 मार्च 2021 को केजरीवाल जी से दिल्ली सचिवालय में उनके दफ्तर में मिला था. मैं दिल्ली में एक फैमिली चैरिटेबल ट्रस्ट खोलना चाहता था. उसके लिए दिल्ली के सीएम से जमीन के बारे में बात करने गया था. केजरीवाल जी ने कहा लैंड एलजी के पास है, एप्लीकेशन दे दो, हम देखते हैं, और कहकर चले गए. ईडी को एमएसआर का जवाब पसंद ही नहीं आया. ईडी ने कुछ दिन बाद एमएसआर के बेटे राघव मगुंटा को गिरफ्तार कर लिया. फिर से एमएसआर के और बयान लिए गए, मगर वो अपना पहले वाला बयान ही दोहराते रहे क्योंकि वही सच था, और उनके बेटे राघव रेड्डी की बेल खारिज होती रही. इस दौरान सदमे से राघव की पत्नी यानी एमएसआर की पुत्रवधू ने आत्महत्या करने की कोशिश की और उनकी बूढ़ी माँ बहुत बीमार हो गई. इन सब को देखते हुए बेटे के लिए बाप भी टूट गया. 17 जुलाई 2023 को पिता एमएसआर ने ईडी में अपना बयान बदल दिया. उन्होंने अब कहा 16 मार्च 2021 को मैं केजरीवाल जी से मिलने गया था. मुश्किल से 4-5 मिनट मुलाकात हुई. वहीं 10-12 लोग बैठे थे. मेरे कमरे में घुसते ही केजरीवाल जी ने मुझसे कहा कि दिल्ली में आप शराब का काम शुरू करो, बदले में आम आदमी पार्टी को 100 करोड़ रुपए दे दीजिए. केजरीवाल जी से ये मेरी पहली और आखिरी मुलाकात थी. इस बयान के बाद अगले ही दिन एमएसआर के बेटे राघव रेड्डी को ईडी ने बेल दिलवा दी. जाहिर है कि एमएसआर का यह बयान झूठा है. वे खुद कह रहे हैं कि यह उनकी केजरीवाल जी से पहली और आखिरी मुलाकात. జింబాబ్వే పర్యటనను భారత జట్టు ఓటమితో మొదలుపెట్టింది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన తొలి టీ20లో టీమిండియా చెత్త ఆటతో చిత్తుగా ఓడింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆతిథ్య జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది. సొంత గడ్డపై తెండాయి చతరా కెప్టెన్ సికిందర్ రాజా విజృంభించడంతో శుభ్మన్ గిల్ సేన 102కే ఆలౌట్ అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. గిల్ మినహా టీమిండియా కీలక బ్యాట్స్మెన్లు అందరూ పెవిలియన్కు క్యూ కట్టడంతో భారమంతా లోయర్ ఆర్డర్పై పడింది. దీంతో ఓటమి తప్పలేదు. జింబాబ్వే బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ చేతులెత్తేగా 31 పరుగులతో శుభ్మన్ గిల్ చివర్లో వాషింగ్టన్ సుందర్ 27 రన్స్తో ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఓవర్ల వరకు నిలబడిన సుందర్ ఓటమిని మాత్రం తప్పించలేకపోయాడు. ఈ విజయంతో ఆతిథ్య జట్టు 5 మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆతిథ్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఇవాళ అదే స్టేడియంలో జింబాబ్వేతో సెకండ్ టీ20 ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది.